వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి విడతగా అర్హులైన లబ్ధిదారు ఖాతాలో బుధవారం నుంచి ఆర్థిక సాయం జమ చేయనుండగా అర్హుల జాబితాలను గ్రామ వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 64.76 లక్షల మంది విద్యార్థుల పేరుతో వారి తల్లులు లేదా సంరక్షకుల ఖాతాలో ఒక్కో విద్యార్థికి 13,000 చొప్పున జమ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 10.120.78 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ నిర్ణయంలో సుమారు 42.70 లక్షల మంది తల్లులు సంరక్షకులు 67.47 లక్షల మందికి విద్యార్థులకు లబ్ధి పొందనున్నారు. అయితే ప్రతి విద్యార్థికి ప్రకటించిన 15,000లో 2,000ను స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మినహాయించి పాఠశాలలో మౌలిక వస్తువుల అభివృద్ధికి వినియోగించున్నారు. మిగిలిన 13,000 లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. జూలై 22 నుంచి ఆగస్టు 3 వరకు అర్హుల జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించున్నారు. అనంతరం ఆగస్టు 4 నుంచి 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి అదనపు అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 1వ తరగతి లేదా ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల వివరాలను నమోదు చేసేందుకు ఆగస్టు 25 వరకు గడువు నిర్ణయించారు. అనంతరం ఆగస్టు 30న కొత్తగా అర్హత పొందిన లబ్ధిదారులు జాబితాను విడుదల చేసి అదే రోజు వారి ఖాతాల్లో కూడా నిధులు జమ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇదిలా ఉండగా ఈ నెల 24న రంపచోడవరంలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో విద్యా సంస్కరణలు, సంక్షేమ పథకాలు అమలుపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.